మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఏబీవీపీ విద్యార్థులు హెచ్సియు సెకండ్ గేట్ నుంచి యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు యత్నించగా అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు ఏబీవీపీ విద్యార్థులను అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు విద్యార్థి సంఘాలు. ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని విద్యార్థులు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఎంతో అన్యాయం జరుగుతూ ఉన్నది. ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి విద్యార్థులకి ఎంత అన్యాయం జరుగుతుంది అంటే మేము గొంతులు చించుకొని ప్రశ్నిస్తూ ఉంటే మా మీద అక్రమ కేసులు పెట్టి రిమాండ్ కి పంపిస్తూ వార్నింగ్లు ఇస్తూ ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఇంట్లోనే అరెస్ట్ చేస్తూ మాకు ఎంతో ఇబ్బంది కల్పిస్తున్నారు. రేవంత్ రెడ్డికి ఒక హత్యలు చేస్తుంటాం. విద్యా రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో, తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల పోరాటం చూపిస్తాం. ఇదే నువ్వు కొనసాగిస్తే బిడ్డ ఇంకా పెద్ద ఉద్యమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర